భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా వెలుగుపోయే బడిలో తెలుగుపోయే నదిలో ఇసుకపోయే కంచంలో కూడుపోయే ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా నిక్కదీసి అడుగుదాము కదులు నేస్తామా ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాత రథం కదులుమా చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కై నడువుమా ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా పోయే పరిశ్రమలు పోయే కొలువులన్నీ పోయే అరే ఉన్న ఆశ పోయే అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాము రారందప్ప నేరగాళ్ల నుండి ఈ నేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగా కదిలి కలిసి రండి నారా లోకేష్ అన్న గొంతుకలైలండి ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు
దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షత
శ్రమతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు, పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం, తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు, చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు, లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు, ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం, తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు, అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం, దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయిందిర మా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం, మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం, ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే, ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే, కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా, దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము.
పెద్దలు మాజీ ఎమ్మెల్యే మీ అందరికీ మా అందరికీ కూడా గౌరవించదగిన వ్యక్తి శ్రీ చెంచు గరటయ్య గారికి, అలాగే మన అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరో సామాన్యులు కాదనే విషయం నాకు అర్థమవుతుంది. అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క వేదిక మీద ఉన్నారు. రంగారావు గారితో పాటు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఆశీనులైన పెద్దలు, మహిళమ్మ తల్లులు, మీ అందరికీ నమస్కారాలు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు కొద్దిగా జలసీగా ఉంది. ఇంత అభిమానం, ఇంత ప్రేమ పార్టీ మీద చెక్కు జగన్ అభిమానం ఈరోజు ఖర్చు పెడతాను కూడా దేనికి కూడా లెక్క చేయకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసు, చాలా చక్కటి ఆఫీసు, ఊరికి సరిపడా ఒక మంచి ఆఫీసు కట్టుకున్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెట్టుకోవడం అంటే సాక్షాత్ మన ఊర్లో తెలుగుదేశం పార్టీ తాండవిస్తుందని చెప్పి నేను అనుకోవాలి. మరి అంతా బాగుంది. ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బట్టికి బట్ట కట్టకూడదు అనేది నాకు అభిప్రాయం. మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలిసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకు ఉంది. మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అదనేది కాదు, కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మార్చారు. ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ, లేదా మీకు ఇచ్చినటువంటి మేనమ్మలకు ఇచ్చినటువంటి ఆస్తి ఎక్కువ కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత నిలబెట్టుకున్న నేషనల్ ఫ్రంట్ పెట్టి ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మొన్నటికి మొన్న నేను గుంటూరు జిల్లా కూడా భాష్యం ప్రవీణ్ గారు ఒక ఊరు వెళ్తే నెమలికల్లు, ఆ ఊర్లో వర్గాల వారీగా రజకులు పెట్టారు, యాదవులు కమ్మారు కలిపి ఒకటి పెట్టారు, ఇంకో కులం కలిపి ఇంకోటి పెట్టి 3 విగ్రహాలు ఓపెన్ చేయించారండి ఒకే ఊర్లో. అసలు ఇది చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రేట్, చాలా గొప్పతనం. ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవాళ మనకు తెలుసు చాలా బాధలు పడ్డాము గత 5 సంవత్సరాలు. ఆ బాధలు మనం పడ్డాము, అనేక రకాల ఇబ్బందులు పడ్డాము, ఆయన బట్టల నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము. అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు ఎక్కడో అక్కడక్కడ తేడా ఉంది. అంటే ఈ తేడాకి ఎవరు కారణం? ఒక రాజకీయ నాయకుడే చేయలేడు. మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలి. ఎక్కడో లోపం ఉంది, ఈ లోపం సరి చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సొంత ఆస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది అణగారిన వర్గాలు ఉంటారు. వాళ్ళని మీరు చేయించి తీసుకెళ్ళకపోతే ఆ తీసుకెళ్ళినంత కాలం మార్పు రాదనేది నేను గమనించాను. నాకు మీలాంటి చైతన్యమైనటువంటి పరిస్థితి నాకు అక్కడ కనపడలేదు. అందరిలో మనసులో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ ఇలాగా 10 రూపాయలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి నేనున్నాను, నాకు ఎవరు తీసుకోరని చెప్పేసి ఈ రకంగా ఖర్చు పెట్టేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. ఇక్కడ మాత్రం నాకు అది ఈ ఒక్క దగ్గరే కాదు, కొండేటి కానీ, సంతరోతులపాడు కానీ, లేకపోతే పర్చూరు కానీ అనేక నియోజకవర్గాలు చూశాను నేను. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగాను నేను. చాలా దగ్గరలో చైతన్యం ఉంటుంది, కానీ నా దగ్గర ఉన్న చైతన్యం గత 15 సంవత్సరాలుగా మొత్తాన్ని సమాధి చేశారు. దానికి మొన్న ఎలక్షన్లో గరటయ్య గారు వచ్చాడు, మన వీరయ్య చౌదరి వచ్చాడు, వీళ్ళందరూ వచ్చి తలా ఒక సహకారం చేస్తేనే మొన్న నేను
చీరాల నుంచి బయటకు వచ్చాను. నేనంత ఈజీగా నాకేం అనిపించలేదు, చాలా ఆనందంగా ఉంది నాకు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎటు చూసినా ఈ తెలుగుదేశం, ఈ జెండాలు, మీ మనసులో ఉన్నటువంటి భావం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచి ఇంత గౌరవించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు స్వర్గీయ అమ్మ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు వీరాంజనేయ గారికి, ముఖ్య అతిథిగా వచ్చి చేసినటువంటి మీ స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వారికి వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోవడం జరిగింది చీరాల ఎమ్మెల్యే మాలకొండ గారికి, నూతనంగా ఎంపిక ఉంటే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు పేళ్ల మనోజ్ గారికి, మండల మహిళా నాయకురాలు సోదరి ఝాన్సీ గారికి, అలాగే సోదరుడు దాదాపుగా 75 నుంచి కూడా కాలేజీలో ఉన్నటువంటి కూడా సోదరుడు హరిబాబు తోటి పాటు ఎలక్షన్ వస్తే మా ఇంటి దగ్గర తిరిగినటువంటి సాయిబాబాకి, అలానే అరకాల స్వాములు మీకు చెప్పారు 78లో నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు నాతో పాటు వచ్చాడు మీరు అరకాల స్వాములు గారికి. సరే ఈ గ్రామం వస్తే నేను ఫస్ట్ గుర్తు పెట్టుకునేది ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు వాళ్ళు ఎవరు, కొండగుంట వెంకటరంగం గారు, అలానే చాలా చిన్న వయసులో నా అందరూ వెళ్ళిపోయినట్టు కొండగుంట వీరయ్య. వాడి కాలేజీ నుంచి కూడా మా ఇంటింటూ నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో పార్టీని ఆర్గనైజేషన్ యువకులను కూడా ఆర్థిక వ్యక్తి మరి నా సహచరగా వెళ్ళినట్టు చూడు కొండగుంట వీరయ్య. అలానే ఈ ఊరు వస్తే, ఎందుకంటే వీరయ్య ఎప్పుడు ఉన్నది ఉండేవాడు, నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చే మనం ఉండేది వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికి అంటే మన రంగారావు ఇంటికి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి మరి మిత్రులందరినీ కూడా ఈరోజు కలగడం చాలా సంతోషం. అదేవిధంగా 1976 నుంచి కూడా ఈ గ్రామంలో మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ మా సోదరుడు బాచెన్ నాగేశ్వరరావు గారు మరి ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా జిల్లా పాలకేంద్ర రాజకీయాల్లో ముందుండి రైతుల పక్షాన పోరాడి రైతులకు మేలు చేసే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి మా నాగేశ్వరరావు గారు. ఇట్లా ఈరోజు మళ్ళా మా పాత మిత్రుల్ని సహచరుల్ని మరి అందరూ కూడా ఈరోజు కొంచెం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇందాక మాట్లాడిన కొండయ్య గారు వీళ్ళంతా మాట్లాడినప్పుడు చాలా బాగుందంటే నేను చెబుతా ఉన్నా. 1970 నుంచి ఇప్పుడు దాకా నేను దాదాపు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి ప్రతి ఎన్నికల్లోనూ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఈ గ్రామంలో మన కార్యకర్తలు కూడా కలుగుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా 50, 100, 120 మెజార్టీ నుంచి రాలా. 75 నుంచి 2004 వరకు ఈ గ్రామంలో మెజార్టీలు అయ్యాయి. కానీ నిన్నటి ఎన్నికల్లో 260, 300 దాకా వచ్చినట్టు గుర్తు, 315 వచ్చినాయి. కాబట్టి చాలా సంతోషం. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఈ మెజార్టీ ఏదైతే వచ్చిందో రాబోయే కాలంలో ఇంకా కొంచెం మెరుగుపడేదాం కోసం మీరు అందరూ కలిసి కృషి చేయాలి. కానీ మనం ఉన్నాం చాలు ఇంకేంటి అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా గతంలో ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు కూడా ఈ అన్ని వర్గాలు కలిసి నేను ఎలక్షన్లో వచ్చి కలిసి పనిచేసినట్టు సోదరులందరినీ కలుపుకొని పార్టీ పటిష్టానికి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఏదైనా చిన్న సమస్యలుంటే అవి మనలోనే మనం కూర్చొని మండల నాయకులు లేకపోతే మండల కాబట్టి మరి మన శాసనసభ్యుల గారి దగ్గర కూర్చొని మీ సమస్యను పరిష్కరించుకొని రాబోయే కాలంలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని మీ ఒకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తూ, మరి ఈ గ్రామానికి అభివృద్ధిలో సరే మీకు తెలుసు ఈ గ్రామంలో పీడబ్ల్యూ స్కీమ్ కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అసలు ఈ రోడ్డు ఎన్ని కూడా నా టైం జరిగి కానీ ఒక్కటి మిగిలిపోయింది.
నేను అదే ఇందాక మన మిత్రుడు విజయ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే దుద్దుకూరు నుంచి ఇరుమూడు దాకా తారు రోడ్డు వేయటం అనేటువంటిది అది పూర్తి చేయాలని చెప్పేసి కోరా. నేను ఆ రోజున 2004 శాసనసభ్యుడిగా ఉన్నా. చివరిలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉంటే ఆయన తీసుకొచ్చేసి ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి ఆర్ఎండ్బి ఇంక్లూడ్ చేయాలని చెప్పి చేశాం. తర్వాత నేను మరి ఓడిపోవడం జరిగింది ఆ ఎన్నికల్లో. తర్వాత సరే కాన్స్టిట్యూన్స్ కూడా రీఆర్గనైజ్ అయిపోయినాయి. మరి అందువల్ల పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఆ ఒక్క రోడ్డు మిగిలిపోయింది కాబట్టి దాన్ని త్వరలో పూర్తి చేసి దానికి తారు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా సోదరుని చెప్పారు. మీ సభకు మీ అందరి మధ్యలో కూడా తెలియజేస్తూ మరి అది అయిపోతే దాదాపు ఈ గ్రామానికి ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలు లేవు. మీరు చేయాల్సిందల్లా పార్టీని పటిష్టం చేయటమే. రాబోయే ఏ ఎన్నిక వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఘనత సాధించాలి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలి. పార్టీని పట్టించాలని మేము అందరినీ ఒకసారి ఈ వేదిక నుంచి కోరుకుంటూ మరి ఈ రోజున అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుంచి ప్రత్యేకంగా ఈ గ్రామంలో చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఈ గ్రామంలో ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆ పార్టీకి మంచి పటిష్టంగా నిలబడి ఎప్పుడు కూడా మెజార్టీ చూపించినటువంటి గ్రామం ఇది గ్రామం కాబట్టి ఆయన పట్ల ఎంతో అభిమానం. మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఒక్కసారి మీరు అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చాడో అనే విషయాన్ని ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశం అంతా అవినీతిపై రాష్ట్రం అంతా మరి ఆ రోజు ముఖ్యమంత్రుల్ని తన ఇష్టాన్ని మా ముఖ్యమంత్రిని మారుస్తూ దాదాపు 4-5 మారారు. 75లో చెన్నారెడ్డి గారు, కంటూరు అంజయ్య గారు, ఆ విధంగా భవన వెంకటరామరెడ్డి గారు, చివరిగా విజయభాస్కర్ రెడ్డి గారు. ఈ విధంగా ముఖ్యమంత్రిని మారుస్తూ ఒక ముఖ్యమంత్రులకు ఏ విధంగా గౌరవం ఇవ్వకుండా తెలుగు వాళ్ళ ముఖ్యమంత్రి అంటే చాలా అగౌరవపరుస్తూ రాజీవ్ గాంధీ కేవలం ఒక పార్లమెంటు ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చాలా మంది ఉన్నారు, రంగారావు గారికి, అదేవిధంగా చాలా మందిని ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ, ఊర్లో చాలా మందికి డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. రంగారావు గారు ఎప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంకయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు, ప్రజలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి. కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేట్గా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు, కానీ ఆయన కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ ఊర్లో సరిగ్గా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో వెళ్ళి లేచిపోయింది నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా ఈ కర్మ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడతా ఉన్నారు. అది ఎంత చాలా మంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటంటే వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థ, ఈ పట్వారి, ఈ మున్సిపల్ వ్యవస్థను చేయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా మండలి వ్యవస్థ అంటే ఈ రోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అందరికీ ఏవో ఉన్నాయి, ఎక్కడైనా జుర్రాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులలో
తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఇందాక గంటే గారు ప్రజలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం. అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది. ఇంతకుముందు అంటే మనము ఆ చీమ కుర్తోళ్ళు ఎక్కడెక్కడో ఒక తహసీల్దార్ని కలవాలంటే ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సిన సాయం. అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం 2 రూపాయల బియ్యము, పక్కా ఇండ్లు. ఆ రోజు ఇందాక పెద్దలు గైటే గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోసయ్య రాడున్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదన్న వ్యక్తి. సో ఇలాంటి మంచి మంచి పనులు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ముందుకెళ్ళడానికి ఆయన చేశారు. సో అందుకని ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళీ రారు. అలాంటి మంచి చేసిన వ్యక్తికి ప్రతి ఊర్లో మనం ఆయన ఆశయాలను ఆయన ఆదరించాల్సి మనందరి బాధ్యత. అందుకని ఇలాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలని ఈ సందర్భంగా ఇంకోసారి మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఒకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడిలు ఓపెనింగ్లు, చర్చి ఓపెనింగ్లు, దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదన్నా వాళ్ళ ఓపెనింగ్ వస్తాం అది మేము చేసుకున్న పుణ్యం ఏదో వాళ్ళు పిలిచినారు. అందుకని ఈరోజు ఈ గట్టయ్య గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలిసినని నేను అనుకున్నాను. ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చి ఏదో మాకు ఇది చేసినా కానీ మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గట్టయ్య గారు ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఈరోజు తెలియదు. మేమందరూ ఎమ్మెల్యేని మంత్రులు కూడా అడిగాము. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు వారు. కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలని వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది. ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారికి పక్కా ఇల్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము. ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం 83లో వచ్చినప్పుడు చేశారు. ఆ రోజు మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి అంటే పక్క ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఇప్పుడు ఎన్టీ రామారావు. సో అందుకని ఈ ఇళ్ల ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర హౌసింగ్ ప్రోగ్రామ్ దగ్గర 7 ఏళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4 సంవత్సరాలు. సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేదలకు అన్ని అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నాన్నగారు అబ్బాయి ఈ ఇల్లు అన్ని కట్టారు అందరికీ తెలుసు వాళ్ళ కొడుకు అని మాకు ఆ రోజు ఇచ్చారు. ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా నేను కూడా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఈదుముడి గ్రామంలో మీ అందరికీ తెలుసు మన 2009 నుంచి చాలా అభివృద్ధి పని గరటయ్య గారు చేశారు. దాని తర్వాత నేను కూడా చేశారు ప్రత్యేకంగా. ఎందుకంటే కొన్ని విషయాలు నాకు బాగా గుర్తుంటాయి. ఈ క్రిస్టియన్ పాలెంలో ఆ రోజు మట్టి గ్రావెల్ రోడ్డు నేనే వేశాను. దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు నేనే వేశాను. నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఈ రోడ్డు కూడా అప్పుడు ఇది సిమెంట్ రోడ్డు కాదు, అప్పుడు మట్టి ఉంటే ఆ రోజు WM రోడ్డు కూడా ఆ రోజు నేను వేశాను. దాని తర్వాత అక్కడ బ్రిడ్జి కట్టించాము. అక్కడ ఉండే బ్రిడ్జి 60-70 లక్షలకి. దాని తర్వాత ఈ మెయిన్ సిమెంట్ రోడ్డు ముప్పాల మధ్యలో అక్కడ ఉప్పుగుండూరు నుంచి దగ్గర అక్కడి నుంచి ఇక్కడి వరకు 18 కోట్లు. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవల్ల మీ అందరూ ఎమ్మెల్యే చేసినప్పుడు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం. అది మాకు చాలా సంతోషకరమైన విషయాలు. అదే కాకుండా ఈదుముడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఆ రోజు ఈదుముడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు, పక్కా ఇల్లు. ఆ రోజు మా ఫాదర్ హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని సందర్భంగా తెలియజేస్తూ
ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మనం దాన్ని నిలబెట్టాలంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం జీవితాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్ లో మనం ఇంకా మెజార్టీ మన దగ్గర 300 వేసి ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 22వ తారీఖు మన ఒంగోలులో మినీ మహానాడు కార్యక్రమం పెట్టాం. ప్రతి ఒక్కరు రావాలని అందరినీ కోరుకుంటూ, ఒకటి ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనందరం ఆయన చేసిన మంచి పనులు చాలా బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఊర్లో మన ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆయన ఉండి మంచి వ్యక్తి ఉంటే ఆయన పోయిన తర్వాత కాపురం కానీ అదేవిధంగా బిజినెస్ కానీ ఏదైనా కానీ నిలబెట్టుకోవడం అది కూడా చాలా ఇబ్బందికరమైన చాలా విషయం. ఎన్టీ రామారావు గారు మన పెట్టిన పార్టీ, దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఇంత బ్రహ్మాండంగా ఇన్ని రోజులు తీసుకొని వెళ్ళాలంటే అది కూడా చాలా గొప్పమైన వ్యక్తి. అది చాలా కష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి తర్వాత వచ్చిందంటే అందరు చిన్నగానే కనపడతారు. అయినా కానీ ఎంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ నడిపించుకుంటా మన చంద్రబాబు తీసుకొని వచ్చారు. రాబోయే తరాలకు కూడా లోకేష్ చాలా ఉత్సాహంగా గట్టిగా పార్టీ విషయాలన్నీ తెలుసుకొని ఆయన కూడా ఉంది. అందుకని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఇబ్బంది లేదు. మనందరం గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి, మన అభివృద్ధికి, మన మంచికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని, గట్టిగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ, ఈ ఊరికి వచ్చిన దాని తర్వాత అదేవిధంగా మన రంగారావు గారికి, ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను సెలవు చేసుకుంటున్నాను. జై టీడీపీ, జై ఎన్టీఆర్.